కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని వసతులు మరియు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులు ఆరు బయట కూర్చొని భోజనం చేయడం గమనించిన ఆమె త్వరలోనే పాఠశాల ఆవరణంలో అత్యాధునిక డైనింగ్ హాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. భోజన నాణ్యతను పరీక్షించేందుకు విద్యార్థుల మధ్య కూర్చొని వారితో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వంటలు రుచి మరియు పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకొని విద్యార్థినులకు ఆల్ ద బెస్ట్ చెబుతూ భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇదే క్రమంలో మార్చి 11న వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పిస్తూ 14-15 ఏళ్లలోపు ఆడపిల్లలందరూ తప్పనిసరిగా ఈ హెచ్పివి టీకా వేయించుకోవాలని ఆమె సూచించారు. గర్ల్స్ హై స్కూల్కి రావడం జరిగింది. పిల్లలతో కలిసి భోజనం చేయాలని, వాళ్ళ భోజనం ఎలా ఉందో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎనీవే 16వ తేదీ నుంచి వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళతో ఒక 5 minutes గడిపి వెళ్తున్నాను. అదేవిధంగా అమ్మ, మీరందరూ ఇక్కడ ఉన్నట్టు కూడా మనకి ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ కింద ప్రతి హెల్త్ సెంటర్లో 14 నుంచి 15 years ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అది మీకు అందుబాటులో ఉంటుంది. మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ తీసుకొని, పేరెంట్స్ యాక్సెప్టెన్సీ సర్టిఫికేట్ తీసుకొని మీరంతా 14 నుంచి 15 years ఉన్న ఆడపిల్లలందరూ ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సినేషన్. అది ఊరికే మీకు అట్లా కూర్చున్నట్టు ఉంటుంది, అంతకన్నా ఏముండదు, పెయిన్ ఉండదు. తప్పకుండా ఒకవేళ మీ పేరెంట్స్కి తెలియకపోతే అవేర్నెస్ వాళ్ళకి కలిగించి, అమ్మ మేము ఈ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పి దగ్గరున్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఇంజెక్షన్ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీకు రాబోయే ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ రావు. మనము వచ్చిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేదానికన్నా ప్రివెన్షన్ ఇంకా మంచిది కాబట్టి ముందుగానే ఈ వ్యాక్సినేషన్ ఆడపిల్లలందరూ చేయించుకోండి. ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్. మీరందరూ తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోవాలి. ఎగ్జామ్స్ అయినాకైనా చేసుకోండి, ఎందుకంటే ఈ కార్యక్రమం 3 నెలలు జరగద్ది. సో 10th పిల్లలు తర్వాత అయినా చేయించుకోండి. అలాగే 9th పిల్లలు ఎవరన్నా 14 yearsలో ఉంటే వాళ్ళంతా వెళ్ళి చేయించుకోండి. అమ్మ వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పి చేయించుకోండి, ఓకేనా? స్కూల్లో కూడా టీచర్స్ అంతా ఈ 14 to 15 years పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ మోటివేషన్ చేయాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, 10th క్లాస్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. Subscribe SS News AP.